శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే వింశతితమలహర్యాం ప్రవిశామః. ఇప్పుడు మనం 20వ శివానంద లహరి అధ్యయన కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా 10 శ్లోకాల్లో మరో శ్లోకంలో ఉన్న విశేషం అధ్యయనం చేద్దాం. సమచిత్తం సమదృష్టి. సమచిత్తం సమదృష్టి. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహపంథౌ విగ్రహసంధౌ భవ సమచిత్త సర్వత్రత్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం. ఇంతకుముందు ఇలాంటి శ్లోకమే చెప్పారు. త్వయి మయి సర్వత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు భవ సమచిత్త సర్వత్రత్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం. అలాంటి శ్లోకమే మరోటి. శత్రౌ మిత్రే పుత్రౌ బంధే. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహసంధౌ. మా కురు యత్నం విగ్రహసంధౌ భవ సమచిత్తః సర్వత్రత్వం. భవ సమచిత్తః సర్వత్రత్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం. శత్రవు శత్రువునందు, మిత్రే మిత్రునియందు, పుత్రే పుత్రునియందు, బంధౌ బంధువునందు. మాకురు విగ్రహసంధౌ విరోధం పెంచుకోకు. శత్రువులతో విరోధాలు పెంచుకోకు, విభేదాలు పెంచుకోకు. అలాగే మిత్రే పుత్రే బంధౌ సంధి ప్రయత్నం మాకురు. వీడు నా కుమారుడు, వీడు మిత్రుడు, వీడు చుట్టం అంటూ పక్షపాతం చూపకు. వీడితో మైత్రి పెంచుకోకు, వాడితో విభేదం శత్రుత్వం పెంచుకోకు. శత్రువులతో ఎందుకు? అందరిలోనూ ఆత్మ ఒకటే కదా. సర్వాంతర్యామైన పరమేశ్వరుడు అందరిలోనూ నీలోనూ ఉన్నాడు కదా, జీవాత్మ రూపంలో. భవ సమచిత్తః సర్వత్రత్వం. అందరి పట్ల నువ్వు సమభావాన్ని ప్రదర్శించు. దానివల్ల ఏమిటి నువ్వు పొందుతావు? వాంఛసి అచిరాత్ యది విష్ణుత్వం. శీఘ్రకాలంలో నువ్వు మాధవత్వం పొందుతావు. మానవుడే మాధవుడవుతాడు. బ్రహ్మజ్ఞానం కలిగినవాడు బ్రహ్మే అవుతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మజ్ఞానం కలిగినవాడు బ్రహ్మతో సమానుడవుతాడు. అంత స్థాయి కావాలంటే అందరి పట్ల సమత్వాన్ని కలిగి ఉండాలి. శత్రువు విగ్రహం మాకురు. మిత్రే పుత్రే బంధువు సంధిం మాకురు. శత్రువు కదా అని వాడితో విరోధం పెంచుకోకు. మిత్రుడు పుత్రుడు బంధువు కదా అని వాడితో స్నేహం పెంచుకోకు. అందరి పట్ల సమానంగా ఉండు. వాడితో శత్రుత్వం నీకెందుకు? వీడితో మైత్రి పక్షపాతం నీకెందుకు? అందరూ ఒకటే కదా. భవ సమచిత్తః సర్వత్రత్వం. సర్వత్రా సమచిత్తః భవ. అందరి పట్ల సమానమైన భావాన్ని కలిగి ఉండు. దానివల్ల ఏమవుతుంది? వాంఛసి అచిరాత్ యది విష్ణుత్వం. శీఘ్రకాలంలో శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందుతావు, విష్ణుతత్వం పొందుతావు. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహసంధౌ భవ సమచిత్త సర్వత్రత్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం. ఇదానీం 20తమ లహరి, 20వ లహరి. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయకమపి అత్యంత చపలం. కపాలిన్ భిక్షో మే హృదయ కపిం అత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా భవదధీనం కురు విభో. మనస్సు చంచలం, కోతి లాంటిది. దాన్ని బంధించు స్వామి. దాన్ని కట్టిపడి నీ దగ్గరే ఉంచుకో. నా మాట వినటం లేదు. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే
మే హృదయ కపిం, హృదయ కపిం, హృదయమనే కోతి, మనస్సు అనే కోపి, మే కోతి అనమాట అది. మే హృదయ కపిం అత్యంత చపలం కపాలిన్ భిక్షో, మే హృదయ కపిం అత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా, దృఢం భక్త్యా బద్ధ్వా భవదధీనం కురు విభో. దృఢం భక్త్యా బద్ధ్వా భవదధీనం కురు హే విభో. హే కపాలిన్, హే భిక్షో, ఓ స్వామి. కపాలమాల ధరిస్తాడు ఆయన. ఓ భిక్షో, ఆది భిక్షు ఆయన. హే విభో, హే విభో, ఓ ప్రభు. సదా ఎల్లప్పుడూ మోహాటవ్యాం, మోహము భ్రాంతి అనే అడవిలో చరితి సంచరిస్తోంది. ఏమిటి? మమ హృదయ కపి, నా మనస్సు అనే కోతి. జ్యోతీనాం కుచగిరౌ నటతి, జ్యోతులను చూడగానే అజ్ఞానంలో పడిపోతుంది, వాళ్ళపైనే సంచరిస్తోంది. ఆశాశాఖాసు, ఆశలనే కొమ్మలపై అభిత అంతటా ఝటితి వేగంగా స్వైరం స్వేచ్ఛగా అటతి తిరుగుతోంది. మనస్సుకు కోతికి పోలిక చెప్పారు ఇక్కడ. అందుచేత కపాలిన్, ఓ స్వామి, నీ చేతిలో బ్రహ్మకపాలం ఉంది. అప్పుడు అందుచేత ఏం చేస్తున్నావు? హే భిక్షో, ఆది భిక్షు, మొట్టమొదటి భిక్షను అన్నపూర్ణాదేవి దగ్గర తీసుకున్నాడు స్వామి. హే విభో, ఓ స్వామి, అత్యంత చపలం మే హృదయ కపిం, మిక్కిలి చపలమైనది, మిక్కిలి చంచలమైనది, ఎప్పుడూ ఒక చోట ఉండదు, తిరుగుతూ ఉంటుంది. అలాంటి నా మనస్సు అనే కోతిని దృఢం, గట్టిగా, భక్తి అనే తాటితో బద్ధ్వా, బంధించి భవదధీనం కురు, నీ అధీనంలో పెట్టుకో. భవదధీనం కురు. అప్పటికే నాకు చిత్తశాంతి కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. హే శివ, ప్రభు, నా మనస్సు అనే మర్కటం కోతి ఎప్పుడు కూడా ఆ అడవిలో తిరుగుతోంది. ఆ కొమ్మలు ఈ కొమ్మలు పట్టుకుని ఎగురుతూ ఉంటుంది. ఎక్కడ అందమైన వస్తువులు కనిపించినా, ఎక్కడమైనా అందమైన వాళ్ళు దొరికినా వాళ్ళ చుట్టూ తిరుగుతుంటుంది. ఆ పర్వతాలపై నాట్యం చేస్తుంటుంది. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు పెరుగుతుంటుంది, కోరికలనే కొమ్మల మీద. ఓ ఆదిభిక్షు, ఓ స్వామి, హే కపాలి, ఓ కపాలిన్, నీ చేతిలో బ్రహ్మకపాలం ఉంది. ఆ బ్రహ్మ నాపై రాసిన, నా నొటట రాసిన రాతను తొలగించేసే స్వామి, చాంచల్యాన్ని పోగొట్టు స్వామి. అంచేత నా మనస్సు అనే కోతి నువ్వేం చేయాలి? భక్తి అనే తాటితో గట్టిగా, బలంగా బంధించి నీ దగ్గర ఉంచేసుకో. అప్పుడు దానికి చాంచల్యం పోతుంది. నువ్వా భిక్షుకుడివి, నీ చేతిలో కపాలం ఉంది, బ్రహ్మకపాలం ఉంది. దానికి తోడు నా మనస్సు అనే కోతిని కూడా నీతో తిప్పుకున్నావు అనుకో, అప్పుడు నీకు భిక్ష లభిస్తుంది, నాకు భగవత్ సాన్నిధ్యం లభిస్తుంది. ఇది రూపకాలంకారం. ఎంత అద్భుతంగా చెప్పారు స్వామి. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖాస్వటతి ఝటితి స్వైరమభిత కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా భవదధీనం కురు విభో. దృఢం భక్త్యా బద్ధ్వా భవదధీనం కురు విభో. భవ క్రియాపదం, భవదధీనం నామవాచకం. అద్భుతమైన ప్రయోగం. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే ఏకవింశతితమ లహరి అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.